ఓం నమ శివాయ. శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెద్దపులిపాక. ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండే దేవాలయానికి రావటం మొదలైనది. కార్తీక పౌర్ణమి అయిపోయింది, జ్వాలాతోరణ కార్యక్రమం అయిపోయింది. కార్తీక మాసం 2 వారాలు గడిచి 3వ వారం అయిపోతుంది. కాబట్టి దేవాలయానికి భక్తుల రాక రద్దీ తగ్గుతుంది కదా అనుకున్నాం. అటువంటిదేమీ లేదు. ఏ మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు, ఇంకా కొంచెం పెరిగినట్లే అనిపించింది. రోజూ వచ్చే భక్తులే కాక మాలాధారణ దీక్షలు చేపట్టిన శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీమాలలు ధరించిన భవానీలు ఆ చెన్నమల్లేశ్వర స్వామిని దర్శించడానికి వేకువజామునే వస్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, మీకు కూడా పరోక్షంగా చూయిస్తున్నాం. దీనిని బట్టి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామికి ఉన్న ప్రాశస్త్యం మనకి అవగతమవుతుంది. ఈశ్వరుడు అంటే శుభంకరమైన వాడు అని అర్థం. ప్రతి పేరుకు ముందు శ్రీ అని, శ్రీశ్రీ అని, శ్రీ 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 అని పిలుస్తూ రాస్తూ ఉంటారు. అలా రాసే శ్రీకి అర్థం శుభము అని అర్థము. లోకంలో ఎవరినైనా పేరుకు ముందు శ్రీ చేర్చి చెప్తారు. మనుషులకే కాక శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వరుడు ఇలా శ్రీలను చేర్చడం శుభకరమైనటువంటి పదముగా ఉపయోగిస్తారు. కానీ ఒక్క శివునికి మాత్రం శ్రీ ఉండదు. శ్రీ ఈశ్వరుడు, శ్రీ శివుడు, శ్రీ పరమేశ్వరుడు అని ఎవరూ చెప్పరు. ఎందువలన అనగా ఈశ్వరుడు అనగా నిరంతరము అని, శంకరుడు అనగా శుభముగా ఉండేవాడని అర్థము. లోకంలో మానవులు, దేవతలు, అవతార పురుషులు దేహం ధరించడం చేత దేహము ఏనాటికైనా అశుభముగా మారుతుంది కనుకనే అశుభమైనటువంటి దేహమును ధరించినటువంటి ప్రతి వారికి ముందు శ్రీ శ్రీ అని ఉంచుకుంటూ వస్తారు. దేహము అశుభమైనటువంటిది కనుక శుభము అనే శ్రీని ఉపయోగిస్తారు. కానీ ఈశ్వరుడు సర్వేశ్వరుడు, ఈశ్వరుడు నిరంతరము, శంకరుడే కనుక శ్రీ అక్కరలేదు. శివుడనే చెబుతారు, శ్రీశివుడు అవసరం లేదు. శంకరుడు అని చెప్తారు, శ్రీశంకరుడు అని చెప్పరు. ఈశ్వరునికి కల్పితమైనటువంటి శుభములు అక్కర్లేదు. తానే శంకరుడు కనుకనే సర్వశుభములను, సర్వసుఖములను, సర్వైశ్వర్యములను అందించున్నటువంటి వాడు కనుక ఈశ్వరుడు అని పిలుస్తారు. ఈ శ్రీ అనే విషయమును శ్రీ సత్యసాయి బోధామృతము నుండి సేకరించడం జరిగింది. శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి ఇలా ఒత్తులు వెలిగించి పూజలు చేస్తూ మనసునందు పరమేశ్వరుని నిలుపుకొని భక్తి పార్వశ్యంతో ఉంటున్నారు. ఆలయంలో మహాన్యాసం పూర్తయినది. భక్తులు స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరిస్తున్నారు. ఇంతటి భక్తి పార్వశ్యంతో కూడిన దృశ్యములను మనము కూడా చూసి పరవశుదులవుదాం. అర్చకులు స్వామివారి అభిషేకానికి సిద్ధమవుతున్నారు.
ఉన్నాడు, బయట కూర్చోన్నాడు. తొందరగా పని చేసేది. స్పీడ్గా చేస్తారు. స్వామివారి అమ్మవారి అభిషేకాన్ని కన్నుల నిండా తిలకించాం. శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెద్దపులిపాక గ్రామంలో రేపు అనగా నవంబర్ 19, 2024 మంగళవారం స్వామివారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరుగును. ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచన మహాన్యాస తదుపరి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకము, మధ్యాహ్నం 2 గంటలకు 1,00,000 బిల్వార్చన, సాయంత్రం 6 గంటలకు పంచహారతి స్వామివారికి జరుగును. కావున భక్తులు దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క దేవుని కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను సేకరించి శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నవంబర్ 24, 2024 ఆదివారం నాడు కార్తీక అన్న సమారాధన జరుగును. కావున భక్తులు గమనించగలరు. ఓం నమః శివాయ.